అఘోరా ఈ పేరు వినగానే మన మనసుల్లో ఏదో భయంకరమైన ఆలోచన మొదలవుతుంది. ఒళ్ళంతా బూడిద పూసుకొని పొగ తాగుచు అనేక ఆకారాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. మనం చూసే సినిమాల్లో కూడా ఈ అఘోరాలను అలాగే చూపిస్తారు. మంత్రశక్తులు కలిగి దుష్ట చర్యలకు పాల్పడుతూ క్షుద్ర పూజలు చేస్తూ మానవ నాగరికతకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు మనకు తెలిసిన ఈ అఘోరాలు నిజంగా అలాగానే ఉంటారా? అసలు అఘోరాలుగా ఎందుకు తయారవుతున్నారు? అఘోరాలుగా మారి వారు ఏమి సాధిస్తున్నారు? ఎవరి కోసం వారు అఘోరాలుగా అవతారం ఎత్తుతున్నారు? ఈ అఘోరాలు ఎక్కడ ఉంటారు? ఈ అఘోరాలు మానవ జీవితాలకు సహాయం చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? ఈ అఘోరాల అసలు జీవిత రహస్యాలు ఏంటి? వీరు చేసే క్షుద్ర పూజలు, వల్లించే మంత్రాలు నిజంగా పనిచేస్తాయా అన్న శక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, దయచేసి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేసే వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. ఇక ప్రాణబిద్ధమా? సో వెల్కమ్ టు ఆర్ఎస్కే ప్రొడక్షన్స్. అన్ని విషయాలు తెలుసుకుందాం, అందరితో పంచుకుందాం. పరమేశ్వరుడు ఈ జగత్తులో సర్వాంతర్యామి, లయకారకుడు, సృష్టికారకుడు, స్థితికారకుడు అంతా ఆ పరమేశ్వరుడే. ఈ శివుడికి 5 ముఖాలుంటాయి. అవి మొదటిది సద్యోజాతము, రెండవది వామదేవము, మూడవది అఘోరము, నాలుగవది తత్పురుషము, ఐదవది ఈశానము. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క దిక్కును చూస్తూ ఉంటుంది. అంటే తూర్పు దిక్కును చూసేది తత్పురుషము, పడమరను చూసేది సద్యోజాతము, దక్షిణంను చూసేది అఘోరము, ఉత్తరంను చూసేది వామదేవము. ఇక మిగిలిన 5వ ముఖము ఈశానము. ఇది పై దిక్కును చూస్తూ ఉంటుంది. ఈ 5 ముఖాలలో దక్షిణంను చూస్తున్న అఘోరా ముఖము అత్యంత పవిత్రమైనది. ఈ అఘోరా ముఖమే మనల్ని యమలోకం నుంచి రక్షిస్తుంది. అంటే యమలోకానికి వెళ్లకుండా కాపాడేదే ఈ అఘోరము. నరకం నుండి బయటపడి అనుకున్న కోరికలు తీర్చుకోవడానికి ఒక మంత్ర శాస్త్ర నియమం ప్రకారం జీవించే శుద్ధ మనసు గలవారిని అఘోరులు అంటారు. అంటే ఎలాంటి వస్తు వ్యక్తి వ్యామోహం లేకుండా ఉండడమే అఘోరాతనం. అఘోరా సంస్కృతికి పునాది చేసిన ఆద్యుడు, అఘోరాలందరికీ తండ్రి లాంటి వాడు, మొట్టమొదటి అఘోరగా చెప్పుకునేది కినారాం అనే వ్యక్తిని. ఇతను 1601వ సంవత్సరంలో వారణాసిలోని రామ్ఘర్ అనే పల్లెలో జన్మించాడు. అద్భుతం కాకపోవచ్చు కానీ ఇతను పుట్టిన తర్వాత 3 రోజుల వరకు పాలు తాగడం గాని కనీసం ఏడవడం కూడా చేయలేదట. సరిగ్గా 3 రోజుల తర్వాత ఎవరో 3 కాషాయ దుస్తులతో వచ్చి ఈ పిల్లాడి చెవిలో ఏదో చెప్పిన మరుక్షణం అందరూ ఆశ్చర్యపడేలా ఏడవడం మొదలు పెట్టాడంట. ఆ తర్వాతి కాలంలో ఈ కినారాం ఒంటరిగానే జీవితాన్ని గడుపుతూ ఉండేవాడట. ఎల్లప్పుడూ శివుడిని ధ్యానిస్తూ ఉండటం చూసి బాబా కలోరాం అనే సన్యాసి ఇతన్ని శిష్యునిగా స్వీకరించాడట. ఈ కినారాం యుక్త వయసులో ఉండగానే అఘోరత్వం గురించి వివరిస్తూ వివేక్ సర్, రామ్ గీత, రామ్ రాసల్, ఉన్మినిరా అన్న 4 బుక్స్ రాశాడు. ఇందులో వివేక్ సర్ అన్న పుస్తకం ఈ అఘోరాల నియమాల గురించి, పాటించాల్సిన పద్ధతుల గురించి వివరంగా చెప్తుంది. ఈ కినారాం 150 సంవత్సరాలు జీవించాక 18వ శతాబ్దం మధ్యలో మరణించాడు. ఈ అఘోరాలు శివుడే అన్నిటికీ మూలమని, సర్వాంతర్యామని, లయకారకుడని, సృష్టికారకుడని, స్థితికారకుడని గట్టిగా నమ్ముతారు. ఇంతగా శివుణ్ణి ఆరాధించి ఈ అఘోరాలు శివుడి తర్వాత పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో ఉన్న
హింగళాజ్ దేవి అమ్మవారిని పూజిస్తారు. ఈ హింగళాజ్ దేవి అమ్మవారి దేవాలయం శక్తి పీఠాల్లో ఒకటి. పుట్టినప్పుడు ప్రతి మనిషి ఒక అఘోరాలాగానే పుడతాడని వీరు చాలా గట్టిగా నమ్ముతారు. ఈ అఘోరాలకు ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. అంటే వీరి దృష్టిలో పంచభక్ష పరమాన్నాలు, చనిపోయిన కుళ్ళిన శవం కూడా ఒకటే. ఈ రెంటిలోనూ వీరు భగవంతుని చూస్తారు. శివుణ్ణి ఆరాధించే ఒక నిజమైన అఘోరా ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో ఇప్పుడు చూద్దాం. నిజమైన ఒక అఘోర తన శరీరానికి ఎప్పుడూ ఒక శవాన్ని కాల్చిన తర్వాత వచ్చే బూడిదని మాత్రమే పూసుకుంటాడు. ఈ అఘోరాలు ఎప్పుడూ నగ్నంగానే ఉంటారు. కేవలం ఒక్కసారి కుంభమేళాకి వచ్చినప్పుడు మాత్రమే ఒక గోచి కట్టుకుంటారు. వీరు ఎల్లప్పుడూ శ్మశానంలోనే నివసించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఏ మనిషి అయినా ఎంత సంపాదించినా, ఎక్కడెక్కడ తిరిగినా, ఎంత విలాసవంతంగా నివసించినా చివరికి రావాల్సిన ప్రదేశం శ్మశానం ఒక్కటే అని వీరి అభిప్రాయం. అది కూడా నిజమే కదా. అఘోరాలు ఎన్ని సంవత్సరాలైనా కూడా తమ వెంట్రుకలను కత్తిరించరు. వీరికి ఏ జంతువు మీద, ఏ మనిషి మీద, ఏ వస్తువు మీద, మరి ఏ ఇతర జీవి మీద కూడా ద్వేషం ఉండదు. అలాగే వ్యామోహం కూడా ఉండదు. వీరు ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా నివసించగలరు. అది హిమాలయాల లాంటి అతి శీతల ప్రదేశం కావచ్చు, ఎడారి లాంటి అత్యంత వేడి ప్రదేశం కావచ్చు, భయంకరమైన క్రూర మృగాలు ఉన్న ప్రదేశం కావచ్చు, ఏదైనా సరే వీరికి అంతా సమానమే. వీరు ప్రతి విషయంలోనూ నిష్కల్మషత, స్వచ్ఛతని చూస్తారు. చనిపోయిన మనుషులను కాల్చగా మిగిలిన పుర్రెలను వీరు తమ ఆభరణాలుగా ధరిస్తారు. వీరిలో కొందరు క్షుద్ర పూజలు చేసి వాటి ద్వారా అతీత శక్తులు పొందాలని, ఆ శక్తులతో పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు చనిపోయిన శవాలపై కూర్చుని ధ్యానం చేస్తారు. వీరు మంత్రాలను స్పష్టంగా, ఏకాగ్రతగా పలకడానికి గాను మరీజువానా అనే మత్తు పదార్థాన్ని చుట్టలో పెట్టి కాల్చి ఆ పొగను పీలుస్తారు. వీరు కపాలాన్ని తమ గుర్తుగా ప్రకటించుకుంటారు. వినడానికే కాస్త ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే వీరు అతీత శక్తుల కోసం యాగం చేస్తూ అందరి అఘోరాల సమక్షంలో చనిపోయిన మృతదేహాలతో సెక్స్ చేస్తారు. వీరు చనిపోయిన మానవ శరీర భాగాల మాంసాన్ని తింటారు, కానీ తినడం కోసమే అయితే ఎవ్వరిని చంపరు. వీరు బహిరంగంగా ఇలా మనుషుల్ని తింటున్నా కూడా వీరికి వ్యతిరేకంగా ఎవ్వరు కూడా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోరు. వీరు తినగా మిగిలిపోయిన శరీర భాగాలను గంగా నదిలో వదిలేస్తారు. వీరి దగ్గర ప్రతి రోగానికి మందు ఉందని, అది ఎంత పెద్ద రోగమైనా కావచ్చు, ఉదాహరణకి అది క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కూడా కావచ్చు, ఆ మందుని మానవ శరీర భాగాల నుండే తయారు చేస్తామని చెప్తారు. ఇలాంటి ఈ అఘోరాలు ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా దేశంలోని కొన్ని ఆలయాలను దర్శిస్తూ ఉంటారు. ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. శక్తిపీఠాల్లో ఒకటిగా భావించే కాళీమాత ఆలయం ఉత్తరాఖండ్ ప్రయాగ జిల్లాలోని గుప్త కాశీకి కేదార్నాథ్ సమీపంలో ఉన్న కాశీ విశ్వనాథ్ని పోలిన పురాతన విశ్వనాథ ఆలయం ఉంది. దేశమంతా తిరిగి ఈ అఘోరాలు ఇక్కడ ఆశ్రయం పొందుతారు. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలో ఉన్న విద్వాంచల్ పార్వతీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల చిన్న చిన్న గుహలలో ఈ అఘోరాలు ధ్యానం కోసం వస్తూ ఉంటారు. చెన్నై సమీపాన మైలాపూర్లో కపిలేశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయం అఘోరాలకు ప్రత్యేకం. ఈ ఆలయానికి దగ్గరలో సమాధులు, ఆ సమాధుల దగ్గరలో ఆశ్రమం ఉన్నాయి. వీటి లోపల ఈ అఘోరాలు మంత్రతంత్రాలు చాలా రహస్యంగా చేస్తూ ఉంటారు. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో తారాపీఠ్ శక్తిపీఠ్ ఆవిర్భావం చేసిన సతీ దేవతకు అంకితం చేసిన తాంత్రిక దేవాలయం. నిత్యం ఈ ఆలయం చుట్టూ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అఘోరాలు మంత్రతంత్రాలు చేస్తూ ఉంటారు. కలకత్తాలో దక్షిణేశ్వర్ దగ్గరలో ఉన్న కాళీమాత గుడికి ప్రతిరోజు రాత్రిపూట అనేక మంది అఘోరాలు వచ్చి ధ్యానం చేస్తారు. చివరిగా నిత్యం అనుక్షణం శివుడినే పూజిస్తూ ఎటువంటి వాంఛ వ్యామోహాలకు లొంగకుండా దైవం కోసమే తమ జీవితాలని అంకితం చేస్తారు ఈ అఘోరాలు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీకు నచ్చిన అలాగే మీకు తెలిసిన కొత్త విషయాలను కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా రాయండి. మీరు కోరుకుంటున్న టాపిక్స్ని కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. మీ ఆర్ఎస్కే ప్రొడక్షన్స్. అన్ని విషయాలు తెలుసుకుందాం, అందరితో పంచుకుందాం. ఓం నమః శివాయ.